Hello students, so today we are going to go with the continuation of chemical thermodynamics. In previous video we have learnt up to systems, surroundings, boundary and types of systems, okay, state variables and path functions, and we have learnt about different types of isothermal processes, extensive and intensive properties. So in different types of isothermal processes we have learnt about thermal, isobaric, isochoric processes and adiabatic processes. So today we'll start with reversible and irreversible processes. Okay. So once look at the differences between reversible and irreversible processes. Okay. So reversible process ante it takes lot of time for completion. Infinitesimally many intervals, infinitesimally slow అనమాట, చాలా స్లోయెస్ట్ రియాక్షన్. ఓకేనా, రివర్సిబుల్ రియాక్షన్స్ అన్నీ కూడా చాలా స్లోయెస్ట్ రియాక్షన్స్ అనమాట. వెరాజ్ ఇర్రివర్సిబుల్ రియాక్షన్స్ అయితే స్పాంటేనియస్గా, అంటే కంపల్సరీగా రియాక్షన్ జరుగుతుంది అన్న నమ్మకం అయితే మనకు ఉంటుంది. ఓకే, సో స్పాంటేనియస్ ప్రాసెస్ అండ్ టేక్స్ ఇన్ ఫైనైట్ టైం, ఫైనైట్ టైం తక్కువ టైంలో, అంటే లిమిటెడ్ టైంలో ఆ రియాక్షన్ అనేది జరిగిపోతుంది అనమాట. కానీ రివర్సిబుల్ రియాక్షన్ అలా కాదు, కంటిన్యూషన్ అవుతూనే ఉంటుంది. అంటే ఎప్పటికీ ప్రొడక్ట్ ఫార్మేషన్ అనేది జరిగిందా లేదా అన్నది ఐడెంటిఫై చేయడం అనేది చాలా కష్టం. ఓకే, సో డస్ నాట్ కంప్లీట్, యాక్చువల్లీ స్పీకింగ్ రివర్సిబుల్ రియాక్షన్స్ డస్ నాట్ అండర్గో కంప్లీషన్. ఓకే, ఇక్కడ నెక్స్ట్ పాయింట్ చూడండి, డ్రైవింగ్ ఫోర్స్ ఈజ్ గ్రేటర్ దాన్ అపోజింగ్ ఫోర్స్. రెండు చోట్ల డ్రైవింగ్ ఫోర్స్ ఈజ్ గ్రేటర్ దాన్ అపోజింగ్ ఫోర్సే. ఓకే, సో ఇక్కడ ఏంటంటే డ్రైవింగ్ ఫోర్స్ అంటే ఏంటి, అపోజింగ్ ఫోర్స్ అంటే ఏంటి. సో ఇప్పుడు డ్రైవింగ్ ఫోర్స్ ఉంటేనే కదా, అంటే యాక్చువల్గా అపోజింగ్ ఫోర్స్ అంటే ఏంటంటే ప్రొడక్ట్ ఫార్మేషన్ జరగనివ్వకుండా చేసే ఫోర్స్ అనమాట. ఓకే, డ్రైవింగ్ ఫోర్స్ గ్రేటర్ దాన్ అపోజింగ్ ఫోర్స్ అయిందనుకోండి, ప్రొడక్ట్ ఫార్మేషన్ అనేది చక్కగా జరిగిపోతుంది. ఓకే, ఈజీగా జరిగిపోతుంది. సో ఇప్పుడు మనం ఎగ్జామ్కి మనం రిఫర్ చేసుకున్నా కూడా మనం స్ట్రాంగ్గా డిటర్మైన్ అయ్యి చదువుకుంటేనే కదా ఓకే మనకి రిజల్ట్ అనేది బాగా వస్తుంది. అంటే మనం డ్రైవింగ్ ఫోర్స్ గ్రేటర్ దాన్ అపోజింగ్ ఫోర్స్, అప్పుడప్పుడు కొన్నిసార్లు డీవియేట్ అవుతుంటాం మనం. ఓకేనా, లైక్ టీవీ చూద్దాం అనిపిస్తుంది, లేకపోతే నిద్రపోదాం అనిపిస్తుంది. సో ఈ ఫోర్సెస్ అన్నీ అపోజింగ్ ఫోర్సెస్ అనమాట. దానికన్నా మన స్ట్రాంగ్ డిటర్మినేషన్ అనేది డ్రైవింగ్ ఫోర్స్ అనమాట. సో ఇఫ్ డ్రైవింగ్ ఫోర్స్ ఈజ్ గ్రేటర్ దాన్ అపోజింగ్ ఫోర్స్, దెన్ ప్రొడక్ట్ ఫార్మేషన్ బికమ్స్ కంపల్సరీ ఈజీ, ఇట్ విల్ బికమ్. రెండు ప్రాసెసెస్లో డ్రైవింగ్ ఫోర్స్ గ్రేటరే. ఓకే, డ్రైవింగ్ ఫోర్స్ గ్రేటర్ దాన్ అపోజింగ్ ఫోర్స్. అయితే డ్రైవింగ్ ఫోర్స్ అనేది మచ్ గ్రేటర్ ఉంటే ప్రొడక్ట్ ఫార్మేషన్ అనేది కంపల్సరీగా జరుగుతుంది, కానీ టైం పడుతుంది. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ రివర్సిబుల్ రియాక్షన్స్ ప్రొడక్ట్ ఫార్మేషన్ జరుగుతుంది, బట్ స్టిల్ ఇట్ ఈస్ వెరీ స్లో రియాక్షన్. అలాగే థర్డ్ పాయింట్ వచ్చేసి ఈక్విలిబ్రియం ఈజ్ మెయింటైన్డ్ ఇన్ ఆల్ స్టేజెస్. ఓకేనా, whereas equilibrium is maintained on initial and final stages only in case of reversible reaction. ఇక్కడ చూడండి, ఫోర్త్ పాయింట్ వచ్చేసి రివర్సిబుల్ రియాక్షన్స్లో వర్క్ obtained is maximum, whereas work obtained is minimum in case of irreversible reaction. Okay, so these are the differences between what reversible and irreversible reactions. Next we are going to learn about nature of work and heat. Okay, so work, it is defined as what? It is a mode of energy transfer to or from the system. Okay na, mode of energy transfer. Okay na, energy అనేది వర్క్ ఫామ్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. కన్వర్షన్ ఆఫ్ ఎనర్జీ యూ మైట్ హ్యావ్ లెర్న్డ్. ఎనర్జీ కెన్ నెయిదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్, దట్ యూ నో. యాక్చువల్లీ దట్ ఈస్ ఓన్లీ ద ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఓకే, సో ఇప్పుడు వర్క్ అనేది మోడ్ ఆఫ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ to or from the system with reference to the surroundings. So it is a path function. మనం నిన్న కూడా చదివాం స్టేట్ వేరియబుల్స్ అండ్ పాత్ ఫంక్షన్స్. పాత్ ఫంక్షన్స్ అనేవి మనకి హీట్ అండ్ వర్క్, ఈ రెండే పాత్ ఫంక్షన్స్ అనమాట. బికాస్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద పాత్ ఇన్ విచ్ ద సిస్టమ్ ఈజ్ ఫాలోయింగ్, ఓకే, ఇన్ ఆర్డర్ టు కన్వర్ట్ ద వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ టు అనదర్ ఫార్మ్. సో ఇట్ ఈస్ అ పాత్ ఫంక్షన్. సో ఇక్కడ మనకి సైన్ కన్వెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో టూ టైప్స్ ఆఫ్ సైన్ కన్వర్షన్, టూ టైప్స్ ఆఫ్ వర్క్స్ మనం చదువుతాము. వన్ ఈజ్ వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్, దెన్ W is to be taken as positive
అండ్ సచ్ కైండ్ ఆఫ్ వర్క్ ఈజ్ కాల్డ్ as కంప్రెషన్ వర్క్. ఓకేనా, వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్ మీద వర్క్ జరిగింది. ఓకేనా, ఇఫ్ వర్క్ ఈజ్ డన్ ఆన్ ద సిస్టమ్, W ఈజ్ పాజిటివ్ అండ్ ఇట్ ఈస్ కాల్డ్ as కంప్రెషన్ వర్క్. సపోజ్ వర్క్ ఈజ్ డన్ బై ద సిస్టమే వర్క్ చేసింది, దెన్ W is said to be negative because the energy decrease will be there. Okay, now work is said to be negative in case of work done by the system. So W is negative and it is said to be expansion work. Okay, now ఇక్కడ ఈ సైన్ కన్వెన్షన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్, ప్లీజ్ నోట్ డౌన్. నెక్స్ట్ వచ్చేసి హీట్ ఈజ్ ద క్వాంటిటీ ఆఫ్ ఎనర్జీ విచ్ ఫ్లో బిట్వీన్ సిస్టమ్ అండ్ సరౌండింగ్స్ ఆన్ అకౌంట్ ఆఫ్ టెంపరేచర్ డిఫరెన్స్. టెంపరేచర్ డిఫరెన్స్ ఉండడం వల్ల హీట్ అనేది సిస్టమ్ నుంచి సరౌండింగ్స్కి లేకపోతే సరౌండింగ్స్ నుంచి సిస్టమ్కి ఫ్లో అవుతూ ఉంటుందన్నమాట. ఓకే, సో నోట్ హియర్ వన్ థింగ్ యూ హ్యావ్ టు అబ్జర్వ్. హీట్ అబ్సార్బ్డ్ ఆర్ evolved ఈజ్ గివెన్ బై ద ఫార్ములా Q ఈజ్ ఈక్వల్ టు MS డెల్టా T. Q ఈజ్ ఈక్వల్ టు, Q అంటే ఇక్కడ హీట్ అనమాట, M ఈజ్ మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్ అండ్ S ఈజ్ హీట్ కెపాసిటీ, డెల్టా T ఈజ్ చేంజ్ ఇన్ టెంపరేచర్. Q ఈజ్ ఈక్వల్ టు MS డెల్టా T. ఈ ఫార్ములా మీద మనకి చిన్న చిన్న సమ్స్ అనేవి వస్తుంటాయి. సో మీరు ఫార్ములాస్ని ఆ ఫార్ములాలో ఉండే టర్మ్స్ని కరెక్ట్గా అబ్జర్వ్ చేయగలగాలి. ఓకేనా, కరెక్ట్గా అబ్జర్వ్ చేసుకొని క్వశ్చన్ని కరెక్ట్గా రీడ్ చేసి ఆ న్యూమరికల్ అనేది సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో హీట్ అబ్జార్బ్డ్ ఆర్ evolved ఈజ్ గివెన్ బై ద ఫార్ములా Q ఈజ్ ఈక్వల్ టు MS డెల్టా T. హియర్ Q ఈజ్ హీట్, మాస్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్ ఈజ్ M అండ్ S ఈజ్ హీట్ కెపాసిటీ, డెల్టా T ఈజ్ చేంజ్ ఇన్ టెంపరేచర్. సైన్ కన్వెన్షన్ చూడండి, హీట్ ఫ్లోయింగ్ ఇన్ టు ద సిస్టమ్ అంటే హీట్ ఈజ్ అబ్జార్బ్డ్ బై ద సిస్టమ్. ఓకేనా, హీట్ ఫ్లోయింగ్ ఇన్ టు ద సిస్టమ్ అంటే సిస్టమ్ అనేది హీట్ని అబ్జార్బ్ చేసుకున్నప్పుడు సైన్ కన్వెన్షన్ వచ్చేసి డెల్టా Q ఆర్ డెల్టా H యూ విల్ టేక్ ఇట్ యాజ్ పాజిటివ్ వాల్యూ. ఓకేనా, సిస్టమ్ హీట్ని అబ్జార్బ్ చేసుకున్నప్పుడు యూ విల్ టేక్ ఇట్ యాజ్ అ పాజిటివ్ వాల్యూ. ఓకే, డెల్టా H ఈజ్ పాజిటివ్ అండ్ ఇట్ ఈస్ ఎక్సోథర్మిక్ రియాక్షన్. సో నెక్స్ట్ వచ్చేసి హీట్ ఫ్లోయింగ్ అవుట్ ఆఫ్ ద సిస్టమ్ అంటే రిలీజ్డ్ బై ద సిస్టమ్. అలాంటప్పుడు సైన్ కన్వెన్షన్ వచ్చేసి డెల్టా Q ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా H ఈజ్ ఈక్వల్స్ టు నెగిటివ్ అనమాట. ఇఫ్ డెల్టా H ఈజ్ నెగిటివ్ దెన్ హీట్ ఈజ్ ఫ్లోయింగ్ అవుట్ ఆఫ్ ద సిస్టమ్. ఓకేనా, అంటే సిస్టమ్ ఈజ్ లూజింగ్ హీట్. అలాంటప్పుడు దట్ రియాక్షన్ ఈజ్ సెట్ టు బి వాట్, రిలీజ్ ఆఫ్ హీట్ అంటే ఏంటి, ఎక్సోథర్మిక్ రియాక్షన్. నెక్స్ట్ వచ్చేసి మనం యూనిట్స్ ఆఫ్ హీట్ అండ్ వర్క్ చూడాలన్నమాట. సో మెయిన్గా హీట్ అండ్ వర్క్ ఆర్ టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ ఓన్లీ. సో దే ఆర్ ఇంటర్ రిలేటెడ్. సో వాటికి యూనిట్స్ వచ్చేసి ఎయిదర్ క్యాలరీస్ ఆర్ కిలో క్యాలరీస్ ఆర్ జౌల్స్, ఎర్గ్స్, ఇట్లా డిఫరెంట్ యూనిట్స్ ఉంటాయన్నమాట. హీట్కి వర్క్కి ఒకటే లాంటి యూనిట్స్ అనేవి మనం చూస్తాం. సో ఇక్కడ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ నోట్ పాయింట్స్ మీరు నోట్ చేసుకోవాలి. ఓకే, 1 joule is 0.239 calories and 1 calorie is 4.18 joules. 1 liter atmosphere is equal to 101.325 joules and 1 liter atmosphere is equals to 24.206 calories. ఈ కన్వర్షన్స్ అన్నిటినీ మీరు మైండ్లో పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. దీస్ ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ డూయింగ్ న్యూమరికల్స్. నెక్స్ట్ let us learn about the calculation of work. We all know that work is equals to force into displacement, F into S. Yeah, displacement can be represented with the letter S. Okay, now W is equal to force into displacement. And we also know that pressure is equal to force by area. So ఇప్పుడు మనం ఎలా రాయొచ్చు, ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా కాబట్టి ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రెషర్ ఇంటూ ఏరియా అని రాయొచ్చు. ఓకేనా, సో ఇప్పుడు ఈ ప్రెషర్ ఇంటూ ఏరియా ఫోర్స్ ప్లేస్లో ప్రెషర్ ఇంటూ ఏరియా పెట్టామనుకోండి, W ఈజ్ ఈక్వల్స్ టు ప్రెషర్ ఇంటూ ఏరియా ఇంటూ డిస్టెన్స్, అంటే అది కూడా ఒక లెంగ్తే కదా. నా ఇప్పుడు ఏరియా ఇంటూ డిస్టెన్స్ని మనం వాల్యూమ్ అని రాయొచ్చు. సో W ఈజ్ ఈక్వల్స్ టు P ఇంటూ V. ఏరియా ఇంటూ లెంగ్త్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. E ఇంటూ ఎస్. ఎస్ అంటే ఇది కూడా ఒక టైప్ ఆఫ్ డిస్టెన్సే కదా. ఏరియా ఇంటూ లెంగ్త్ you call it as volume. So W is equals to P into V. So general formula for work is what? PV work. PV work is given by the formula W is equal to P external into delta V. Delta V అని ఎందుకు రాస్తున్నామంటే వాల్యూమ్ అనేది ఫిక్స్డ్గా ఉండదు. సిస్టమ్ అంటే ఆ ప్రాసెస్ స్టార్ట్ అయిన ఇనిషియల్ స్టేజ్లో వాల్యూమ్ అనేది V ఇనిషియల్ ఉంటుంది. ఫైనల్గా ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిన తర్వాత వాల్యూమ్ చేంజ్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. సో
if it is change in volume is there, you will represent it with what? Delta V. So P external into delta V. మనకి ఇక్కడ కూడా సైన్ కన్వెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సైన్ కన్వెన్షన్లో చూసుకుంటే ఇప్పుడు ఈ వర్క్ ఎక్స్పాన్షన్ వర్క్ అనుకోండి, అప్పుడేంటి, ఇట్ ఈస్ డన్ బై ద సిస్టమ్. ఎక్స్పాన్షన్ వర్క్ అనేది వర్క్ ఈజ్ డన్ బై ద సిస్టమ్, అంటే వర్క్ ఈజ్ డన్ బై ద గ్యాస్. మనం ఇక్కడ గ్యాషియస్ సిస్టమ్సే తీసుకుంటాం కదా. ఇఫ్ వర్క్ ఈజ్ డన్ బై ద సిస్టమ్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎక్స్పాన్షన్ వర్క్, అండ్ ఫర్ దట్ వర్క్ యూ నీడ్ టు టేక్ ఇట్ యాజ్ నెగిటివ్ వర్క్. ఓకే, సో ఇన్ సచ్ కేస్ సైన్ కన్వెన్షన్, అకార్డింగ్ టు ద సైన్ కన్వెన్షన్, W ఈజ్ ఈక్వల్ టు మైనస్ P ఎక్స్టర్నల్ ఇంటూ డెల్టా V. అదే మీరు కంప్రెషన్ వర్క్ అయిందనుకోండి, ఫర్ కంప్రెషన్ వర్క్ దట్ మీన్స్ వాట్, ఇఫ్ వర్క్ ఈజ్ డన్ ఆన్ ద సిస్టమ్, మన ఆన్ ద సిస్టమ్ మీద వర్క్ జరిగిందనుకోండి, ఆ గ్యాస్ కంప్రెస్ అయిపోతుంది. యూ కాల్ దట్ యాజ్ కంప్రెషన్ వర్క్. సో దట్ యూ విల్ టేక్ ఇట్ యాజ్ పాజిటివ్, అండ్ ఫర్ దట్ ఫార్ములా ఈజ్ P ఎక్స్టర్నల్ ఇంటూ డెల్టా V, పాజిటివ్ వర్క్ అనమాట. సో ఏదైనా కానీ PV వర్క్, మనం దీన్ని ఏమంటామంటే PV వర్క్ అంటాం. సో దీని మీద కూడా మనకి చాలా చాలా న్యూమరికల్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ క్వశ్చన్ చదవండి మీరు. ఏ గ్యాస్ ఎక్స్పాండ్స్ బై 0.5 liters against a constant pressure of 1 atmosphere. Calculate the work done in joules and calories. ఓకేనా, కరెక్ట్గా అర్థం చేసుకోండి. గ్యాస్ ఎక్స్పాండ్స్ అంటే అక్కడ వర్క్ ఎక్స్పాన్షన్ వర్క్ అనేది జరిగింది. ఇప్పుడు మనం వర్క్ డన్నే క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. ఎక్స్పాండ్స్ అన్న వర్డ్ చూస్తే అది ఎక్స్పాన్షన్ వర్క్ అని మనకు ఒక ఐడియా వస్తుందన్నమాట. సో ఎక్స్పాన్షన్ వర్క్ అయినప్పుడు కంపల్సరీగా నెగిటివ్ తీసుకోవాలి. అంటే W ఈజ్ ఈక్వల్ టు మైనస్ P ఎక్స్టర్నల్ ఇంటూ డెల్టా V. ఎక్స్పాండ్స్ బై 0.5 liters అంటే డెల్టా V ఇచ్చేసారు వాళ్ళు. ఓకేనా, ఇనిషియల్ వాల్యూమ్ ఫైనల్ వాల్యూమ్ ఇవ్వకుండా డెల్టా V వాల్యూ ఇచ్చేసారు. ఓకే, 0.5 liters అని. ఓకే, ఈజ్ ఆస్కింగ్ అస్ టు క్యాలిక్యులేట్ ద వర్క్ డన్ ఇన్ జోల్స్ అండ్ క్యాలరీస్ ఆల్సో. ఓకే, సో ఇప్పుడు మనం సొల్యూషన్ చేసుకుంటే, ఓకే, మనం ఏ ఫార్ములా యూజ్ చేయాలి? W ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ P ఎక్స్టర్నల్ ఇంటూ డెల్టా V అనమాట. ఓకే, సో ఇక్కడ వాట్ ఈస్ గివెన్ టు అస్? గివెన్ ఈజ్ P ఎక్స్టర్నల్. కాన్స్టెంట్ ప్రెషర్ అన్నప్పుడు మాత్రమే మనం ఈ ఫార్ములా వాడాలి. ఓకేనా, జనరల్లీ P ఎక్స్టర్నల్ అనేది కాన్స్టెంట్ ప్రెషర్. ప్రెషర్ అనేది కాన్స్టెంట్గా ఉన్నప్పుడు మాత్రమే. ఓకేనా, జనరల్లీ అట్ కాన్స్టెంట్ ప్రెషర్ ఓన్లీ యూ విల్ యూజ్ దిస్ ఫార్ములా. సో W ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పాన్షన్ వర్క్ కాబట్టి మైనస్ సైన్ తీసుకున్నాం, P ఎక్స్టర్నల్ ఇంటూ డెల్టా V. బట్ P ఎక్స్టర్నల్ ఎంత ఇచ్చారు? 1 atmosphere అని ఇచ్చారు. ఇక్కడ చూడండి, 1 atmosphere అంటే 1 ATM. అలాగే డెల్టా V ఎంత ఇచ్చారు? 0.5 liters అని ఇచ్చారు. సో W ఈజ్ ఈక్వల్ టు మైనస్ P ఎక్స్టర్నల్ ఇంటూ డెల్టా V. ఓకే, సో అంటే మైనస్ 1 ఇంటూ 0.5 అనమాట. అంటే ఆన్సర్ వచ్చేసి మైనస్ 0.5. అయితే ఇక్కడ యూనిట్స్ ఏంటి? డెల్టా Vకి యూనిట్స్ వచ్చేసి లీటర్స్, ప్రెషర్కి యూనిట్స్ వచ్చేసి అట్మాస్ఫియర్స్. సో ఇక్కడ మనకి యూనిట్స్ అనేవి లీటర్స్ అట్మాస్ఫియర్స్ అనమాట. ఓకేనా, యూనిట్స్ వచ్చేసి 0.5 లీటర్స్ అట్మాస్ఫియర్స్. కానీ వాడేం అడిగాడు? వర్క్ డన్ ఇన్ జోల్స్ క్యాలరీస్లో అడిగాడు. నేను ఇప్పుడే కన్వర్షన్ ఇచ్చాను, గుర్తుంది కదా మీకు. ఓకే, ఇప్పుడు నేను కన్వర్షన్ ఇచ్చాను కదా. మనం ఇప్పుడు లీటర్స్ అట్మాస్ఫియర్ని జోల్స్లో కన్వర్ట్ చేసుకోవాలి. అంటే 1 liter అట్మాస్ఫియర్ ఈజ్ ఈక్వల్ టు 101.325 joules. ఇప్పుడే ఇంతకుముందే నేను కన్వర్షన్ ఇచ్చాను. ఓకే, వీ నో దట్. ఓకే, ఇక్కడ డ్రాప్ చేయడం వల్ల కొంచెం హియర్ వీ నో దట్ 1 liter atmosphere is equal to how much? 101.325 joules. అలాగే ఇక్కడ 0.5 liter atmospheres is equal to how much? కన్వర్ట్ చేయాలన్నమాట. ఓకే, సో 0.5 ఇంటూ 101.325 joules ఆన్సర్ వస్తుంది. ఈ వాల్యూ మీరు క్యాలిక్యులేట్ చేసుకొని ఆన్సర్ వేసుకోండి. అలాగే ఇన్ క్యాలోరీస్ కన్వర్ట్ ఇట్ ఇంటూ క్యాలోరీస్ ఆల్సో. ఓకేనా, ఇన్ కేస్ ఆఫ్ క్యాలరీస్ వాట్ ఈస్ ద కన్వర్షన్?
1 liter atmosphere is equals to 24.206. ఓకేనా, we know that 1 liter atmosphere is equal to 24.206 calories. ఓకే, సో ఇప్పుడు 0.5 లీటర్ అట్మాస్ఫియర్స్ ఈజ్ ఈక్వల్ టు 0.5 ఇంటూ 24.206 క్యాలరీస్ ఆన్సర్ వస్తుందన్నమాట. సో ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసి జౌల్స్లో అయితే 50.664 వచ్చింది. ఓకేనా, జౌల్స్లో అయితే 50.664 జౌల్స్ వచ్చింది. అలాగే క్యాలరీస్లో అయితే వీ గాట్ 12.10 క్యాలరీస్. ఈ మైనస్ సైన్ ఎలాగూ మీరు పెట్టాల్సిందే. మైనస్ ఇండికేట్స్ ఇట్ ఈస్ ఎక్స్పాన్షన్ వర్క్. ఓకేనా, మైనస్ మనకి వాల్యూ ఎంత వచ్చిందంటే మైనస్ 12.10 క్యాలరీస్, 12.10 క్యాలరీస్. సో ఇలాగా మనకు వచ్చే వర్క్ వచ్చేసి ఏ యూనిట్స్లో వస్తుంది అంటే లీటర్స్ అట్మాస్ఫియర్స్లో వస్తుంది. ఓకేనా, వెన్ యూ ఆర్ యూజింగ్ దిస్ పీవీ ఫార్ములా, పీవీ వర్క్ ఫార్ములా మీరు యూజ్ చేసి సమ్ చేసేటప్పుడు మనకు వచ్చే ఆన్సర్ లీటర్స్ అట్మాస్ఫియర్స్లో వస్తుంది. కానీ దాన్ని మనం జౌల్స్లోకి లేకపోతే క్యాలరీస్లోకి కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. సో కన్వర్షన్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో ప్లీజ్ నోట్ డౌన్. సో నెక్స్ట్ వచ్చేసి క్యాలిక్యులేషన్ ఆఫ్ వర్క్ ఇన్ ఐసోథర్మల్ ప్రాసెస్. సో ఐసోథర్మల్ ప్రాసెస్ అంటే మీకు తెలుసు కదా, టెంపరేచర్ ఈజ్ కాన్స్టెంట్ అనమాట. ఓకేనా, టెంపరేచర్ ఈజ్ కాన్స్టెంట్. సో ఇన్ ఐసోథర్మల్ ప్రాసెస్ వీఆర్ గోయింగ్ టు సీ 2 different cases. One is isothermal irreversible process and another is isothermal reversible process. ఈ 2 ప్రాసెసెస్లో వర్క్ డన్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలో మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఫస్ట్ లెట్ us go with the case 1. Case 1 is what? వర్క్ డన్ ఇన్ ఐసోథర్మల్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అంటే మీకు ఇప్పుడే మనం చదువుకున్నాం కదా, రివర్సిబుల్ ఇర్రివర్సిబుల్. ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ టేక్స్ ప్లేస్ ఇన్ ఫైనైట్ టైం అండ్ ఇన్ సింగిల్ స్టెప్. సింగిల్ స్టెప్లో ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అనేది జరిగిపోతుంది. రివర్సిబుల్ ప్రాసెస్ అనుకోండి, ఇట్ టేక్స్ ప్లేస్ ఇన్ ఇన్ఫైనైట్ స్టెప్స్ అండ్ టేక్స్ ప్లేస్ ఇన్ ఇన్ఫైనైట్ టైం, ఇన్ఫినిటెసిమల్లీ స్మాల్ టైమ్ ఇంటర్వెల్స్. ఓకే, సో అదే చదువుకున్నాం. సో ఇక్కడ మనకి 2 కేసెస్ అనేది అరైజ్ అవుతాయి అన్నమాట. ఐసోథర్మల్ ప్రాసెస్లో ఇర్రివర్సిబుల్ ప్రాసెస్కి అయితే ఫార్ములా ఫర్ వర్క్ ఏంటి వస్తుంది, రివర్సిబుల్ ప్రాసెస్కి అయితే ఫార్ములా ఫర్ వర్క్ ఎలా వస్తుంది. ఈ 2 కేసెస్ మనం అబ్జర్వ్ చేయాలన్నమాట. సో ఫస్ట్ కేసు వచ్చేసి మనం ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ గురించి చదువుదాం. సో వీ నో దట్ W ఈజ్ ఈక్వల్ టు మైనస్ P ఎక్స్టర్నల్ ఇంటూ డెల్టా V. మనం వర్క్ ఎక్స్పాన్షన్ వర్క్ గురించే జనరల్గా ఎక్కువగా మాట్లాడతాం అనమాట. వర్క్ డన్ బై ద గ్యాస్ ఆర్ వర్క్ డన్ బై ద సిస్టమ్. ఓకే, సో అలాంటి వాటి గురించే మనం ఎక్కువగా మాట్లాడతాం అనమాట. సో W ఈజ్ ఈక్వల్ టు మైనస్ P ఎక్స్టర్నల్ ఇంటూ డెల్టా V. సో W ఈజ్ ఈక్వల్ టు మైనస్ P ఎక్స్టర్నల్ ఇంటూ డెల్టా Vని మనం V2 మైనస్ V1 అని కూడా రాసుకోవచ్చు. అకార్డింగ్ టు ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ PV ఈజ్ ఈక్వల్స్ టు NRT. సో దాన్ని మనం మ్యానిపులేట్ చేసి V ఈజ్ ఈక్వల్ టు NRT బై P అని కూడా రాయొచ్చు కదా. సో ఇప్పుడు V1 V2 ప్లేస్లో మనం NRT బై P1, V1 ఈజ్ ఈక్వల్ టు NRT బై P1 అండ్ V2 ఈజ్ ఈక్వల్స్ టు NRT బై P2 అని రాసుకోవచ్చు. సో అదే మనం V2 మైనస్ V1 ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఇక్కడ NRT కామన్గా ఉంది కాబట్టి NRT వీ విల్ టేక్ ఇట్ అవుట్ కామన్. సో ఇన్సైడ్ ద బ్రాకెట్ వీ విల్ రైట్ 1 బై P2 మైనస్ 1 by P1. So if P external is given, then we will use this formula and we will do the numericals. Suppose if P external is not given, then we have to take P external is equal to P2 only. Okay, na final pressure. ఓకే, జనరల్గా W ఈజ్ ఈక్వల్స్ టు P ఎక్స్టర్నల్ ఇంటూ డెల్టా V అనే ఫార్ములా మనం ఎప్పుడు అప్లై చేస్తాము, వెన్ ప్రెషర్ ఈజ్ కాన్స్టెంట్ అయినప్పుడు కదా, అంతేనా. సో ఇప్పుడు ప్రెషర్ ఈజ్ కాన్స్టెంట్ అయినప్పుడు ఈ P1 P2లు అనేవి లేవనుకోండి, P ఎక్స్టర్నల్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు P2 అనమాట. అంటే మనం ఒకటే ఫార్ములాని డిఫరెంట్ వేస్లో రాయడం నేర్చుకోగలిగితే థర్మోడైనమిక్స్ కాన్సెప్ట్ అనేది చాలా ఈజీగా అర్థమైపోతుంది అనమాట. చాలా ఈజీగా మనం ఒకే ఫార్ములాని డిఫరెంట్ వేస్లో రాయడం అనేది చూస్తుంటాం. దాన్ని బట్టి మనం డిఫరెంట్ న్యూమరికల్స్ జేఈలో ఇచ్చిన ఏ టైప్ ఆఫ్ న్యూమరికల్స్ ఐపీఏలో ఇచ్చినా కూడా మనం చేయగలుగుతాం అనమాట. ఓకే, సో ప్లీజ్ నోట్ డౌన్. సో ఈ ఫార్ములాలో మనకి యూనిట్స్ ఆఫ్ ప్రెషర్ వచ్చేసి అట్మాస్ఫియర్స్, టెంపరేచర్ యూనిట్స్ వచ్చేసి కెల్విన్, R ఈజ్ కాల్డ్ యాజ్ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ అండ్ R వాల్యూ ఈజ్ 1/12. లీటర్స్ అట్మాస్ఫియర్లో అయితే మీరు 0.0821 ఆర్ 1/12 అని తీసుకోవచ్చు.
ఓకేనా, లీటర్స్ అట్మాస్ఫియర్స్ పర్ మోల్ కెల్విన్. యూనిట్స్ ఆఫ్ ఆర్ విల్ చేంజ్ అకార్డింగ్ టు ద యూనిట్స్. ఓకేనా, వాల్యూస్ ఆఫ్ ఆర్ విల్ చేంజ్ అకార్డింగ్ టు ద యూనిట్స్. ఓకే, లీటర్స్ అట్మాస్ఫియర్స్లో అయితే వాల్యూ ఆఫ్ ఆర్ ఈజ్ 0.0821. ఓకే, సో ఈ వాల్యూస్ అన్నీ మనము గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ P1 P2 వాల్యూస్ వాళ్ళు ఇస్తారు క్వశ్చన్లో. సో యూ కెన్ యూజ్ దిస్ ఫార్ములా ఫర్ ఐసోథర్మల్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ విచ్ హ్యాపెన్స్ ఇన్ సింగిల్ స్టెప్. ఓకే, ఇప్పుడు మనం కేస్ 2 చూద్దాం. రివర్సిబుల్ ప్రాసెస్ విచ్ హ్యాపెన్స్ ఇన్ మెనీ స్టెప్స్. యాక్చువల్గా రివర్సిబుల్ ప్రాసెస్ హ్యాపెన్స్ ఇన్ మెనీ స్టెప్స్. దట్స్ వై వీ నీడ్ టు గో ఫర్ ద డిఫరెన్షియేషన్. డిఫరెన్షియేషన్ అనేది ఎప్పుడు చేస్తారు? మెనీ స్టెప్స్, అంటే ఆన్సర్ అనేది మనకి మెనీ స్టెప్స్లో వచ్చేటప్పుడు డిఫరెన్షియేట్ చేసామనుకోండి, దట్ గివ్స్ యూ అ పర్టికులర్ ఆన్సర్, ఫైనల్ ఆన్సర్ ఆఫ్ ఆల్ ద స్టెప్స్ అనమాట. సో వీ నీడ్ టు గో ఫర్ ద డిఫరెన్షియేషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలిసిందేంటి? W = -P external × ΔV. ఈ ఫార్ములా మనకు తెలుసు. మనకి ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ నుంచి PV = nRT, దాని నుంచి P = nRT/V అని రాయొచ్చు. సో W ప్లేస్లో P ప్లేస్లో నేను ఏం రాశాను? nRT/V ఇంటూ ΔV యాజ్ ఇట్ ఈస్గా రాసుకున్నాం. డిఫరెన్షియేటింగ్ బోత్ సైడ్స్ వీ నీడ్ టు డిఫరెన్షియేట్ nRT/V ΔV, దాన్ని డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు V1 అండ్ V2. ఓకేనా, ΔV అంటే ఏంటి? చేంజ్ ఇన్ వాల్యూమ్ కదా. సో వీఆర్ గోయింగ్ టు డిఫరెన్షియేట్ దట్ ఫ్యాక్టర్ ఫ్రమ్ V1 to V2. సో ఇప్పుడు మనం డిఫరెన్షియేట్ చేసుకుంటే ఎన్ఆర్టీని బయటకు రాయొచ్చు. 1/V dV ఉంటుంది ఫ్రమ్ V1 to V2. సో 1/Vకి డిఫరెన్షియేట్ చేస్తే ln వాల్యూ వస్తుంది అనమాట. అంటే ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ లాగ్ వాల్యూ ln V2 మైనస్ ln V1. దాన్నే log V2 మైనస్ log V1 లాగా. సో ln V2/V1 అవుతుంది. log V2 మైనస్ log V1 మనం ఏమని రాయొచ్చు? log V2/V1 అని రాయొచ్చు. కానీ ln అని తీసుకున్నప్పుడు ln ఈజ్ లాగరిథం వాల్యూ ఓన్లీ, బట్ టు ద బేస్ E అనమాట. E అనేది ఒక లాగరిథమిక్ ఫంక్షన్. కానీ దాన్ని బేస్ 10లోకి మార్చుకోవాలి అంటే వీ హ్యావ్ టు మల్టిప్లై ఇట్ విత్ 2.303. ఓకే, సో ln వాల్యూ వచ్చేసి 2.303 లాగ్ టు ద బేస్ 10 అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ ln V2/V1ని మనం ఏమని రాయొచ్చు అంటే nRT యాస్టీస్గా రాసుకున్నాను. 2.303 లాగ్ టు ద బేస్ 10 V2/V1 అని రాసుకున్నాం. సో వీ విల్ గెట్ ద ఫార్ములా W = -2.303 nRT లాగ్ V2/V1 టు ద బేస్ 10. మనకి ఈ ప్రాసెస్ అనేది ఐసోథర్మల్ ప్రాసెస్ కాబట్టి టెంపరేచర్ ఈజ్ కాన్స్టెంట్. టెంపరేచర్ కాన్స్టెంట్ ఎప్పుడైతే అయిందో P1V1 = P2V2. సో ఇప్పుడు దీన్ని మనం అటు నుంచి ఇటు ఇంటర్చేంజ్ చేసి రాసుకుంటే P1/P2 = V2/V1. సో ఇక్కడ V2/V1 ప్లేస్లో మనం P1/P2 కూడా రాసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ వర్క్ డన్ ఇన్ ఐసోథర్మల్ రివర్సిబుల్ ప్రాసెస్. ఓకే, నార్మల్గా ఐసోథర్మల్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అయితే -P external × ΔV. ఓకే, రివర్సిబుల్ ప్రాసెస్ అయితే -2.303 nRT లాగ్ V2/V1 టు ద బేస్ 10, లేకపోతే P1/P2 టు ద బేస్ 10. సో ప్లీజ్ నోట్ డౌన్ దీస్ ఫార్ములాస్. Now let us do some numericals based on these formulas which we have learnt in this video. సో ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి. క్యాల్కులేట్ ద నెంబర్ ఆఫ్ కిలోజౌల్స్ ఆఫ్ హీట్ నెససరీ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ 60 grams ఆఫ్ అల్యూమినియం ఫ్రమ్ 35 degrees centigrade టు 55 degrees centigrade. మోలార్ హీట్ కెపాసిటీ ఆఫ్ అల్యూమినియం ఈజ్ 24 joules per mole Kelvin. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, మనం ఏం ఫైండ్ చేయాలి, అది మీరు మెయిన్గా ఐడెంటిఫై చేసుకోవాలి. సో ఇక్కడ ఏంటి ఇచ్చాడు అంటే ఈజ్ ఆస్కింగ్ అస్ టు క్యాల్కులేట్ ద నెంబర్ ఆఫ్ కిలోజౌల్స్ ఆఫ్ హీట్ నెససరీ. అంటే Q అనేది మనం ఫైండ్ చేయాలన్నమాట. టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ 60 grams ఆఫ్ అల్యూమినియం. వెయిట్ ఆఫ్ అల్యూమినియం వచ్చేసి 60 grams అని ఇచ్చాడు. ఓకేనా, వెయిట్ ఆఫ్ అల్యూమినియం వచ్చేసి 60 grams అని ఇచ్చాడు. ఫ్రమ్ 35 degrees centigrade టు 55 degrees centigrade. అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్ మనం క్యాల్కులేట్ చేయొచ్చు. ఓకేనా, డెల్టా T వచ్చేసి 55 - 35 అంటే 20 degrees centigrade వస్తుంది మీకు. ఓకే, సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? క్యాల్కులేట్ ద నెంబర్ ఆఫ్ కిలోజౌల్స్ ఆఫ్ హీట్ నెససరీ. ఓకేనా, ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్ అవుతుందో
60 grams ఆఫ్ అల్యూమినియంకి టెంపరేచర్ రైజ్ చేయడానికి ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ అనేది నెససరీ అవుతుందో అది మనం ఫైండ్ చేయాలన్నమాట. సో ఇక్కడ మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా ఏంటి అనేది మీకు స్ట్రైక్ అవ్వాలి. సో మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా వచ్చేసి Q is equals to MS delta T. ఓకేనా? లేకపోతే ఇక్కడ ఏమి ఇచ్చారు, మోలార్ హీట్ కెపాసిటీ ఇచ్చారు. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ మోల్స్ తీసుకోవాలి. మనకు ఒక ఫార్ములా ఉంది, అది నేను చెప్పాను ఆల్రెడీ. Q ఈజ్ ఈక్వల్స్ టు MS డెల్టా T అని ఒక ఫార్ములా చదివాం మనం. ఇందులో Q అంటే అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ 1 gram ఆఫ్ ఏ సబ్స్టెన్స్ ఇఫ్ మాస్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్ ఈస్ గివెన్. ఓకే, దెన్ యూ విల్ యూస్ ఇన్ ప్లేస్ ఆఫ్ M ద గివెన్ మాస్ యూ విల్ యూస్. S అంటే ఏంటి, హీట్ కెపాసిటీ. బట్ ఇక్కడ ఏంటి అడుగుతున్నాడు, మోలార్ హీట్ కెపాసిటీ అడుగుతున్నాడు. మోలార్ అన్నప్పుడు ఇక్కడ మనం మాస్ తీసుకోకూడదు. ఓకేనా, మాస్ తీసుకోకూడదు. ఏం తీసుకోవాలి, నంబర్ ఆఫ్ మోల్స్ తీసుకోవాలి. ఓకేనా, ఆ ఇచ్చిన సబ్స్టెన్స్కి మాలిక్యులర్ వెయిట్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయగలుగుతాం కదా. గివెన్ వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ చేస్తే మనకి నంబర్ ఆఫ్ మోల్స్ వస్తుంది. సో మోలార్ హీట్ కెపాసిటీ అన్నాడు కాబట్టి ఎస్ ప్లేస్లో మనం 24 జౌల్స్ పర్ మోల్ కెల్విన్ వేసుకుంటాం. డెల్టా టీ వచ్చేసి 55 - 35 వేసుకుంటాం. ఇక్కడ మోలార్ అన్నాడు కాబట్టి నెంబర్ ఆఫ్ మోల్స్ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి గివెన్ వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. మనకి గివెన్ వెయిట్ వచ్చేసి 60 grams ఇచ్చారు. గ్రామ్ అటామిక్ వెయిట్, ఇక్కడ అల్యూమినియం అటామిక్ స్టేజ్లో ఉంది కాబట్టి అల్యూమినియంకి అటామిక్ వెయిట్ వచ్చేసి 27 ఉంటుంది. సో అవన్నీ ఇచ్చిన డేటా అంతా ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేసుకొని సమ్ అనేది చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, నౌ లెట్ us see. ఫస్ట్ ఇప్పుడు కూడా వాట్ ఈస్ గివెన్, వాట్ యు వర్ ఆస్క్డ్ టు డూ, అది మనం క్లారిటీగా రాసుకోవాలి. ఓకేనా. సో గివెన్ వెయిట్ ఆఫ్ అల్యూమినియం ఎంత ఇచ్చారు, 60 grams ఇచ్చారు. ఓకేనా, 60 grams. ఓకే, టెంపరేచర్ ఇంక్రీజ్. ఓకేనా, టెంపరేచర్ T1 35 degrees centigrade, T2 55 degrees centigrade. ఓకే, మోలార్ హీట్ కెపాసిటీ ఎంత ఇచ్చారు, ఎస్ అనమాట. మోలార్ హీట్ కెపాసిటీ వీ విల్ డినోటెడ్ బై ద లెటర్ ఎస్. ఓకేనా, ఎస్. సో గివెన్ ఎస్ హౌ మచ్, 24 ఇచ్చారు వాళ్ళు, 24 joules per mole Kelvin. ఓకేనా, 24 joules per mole Kelvin ఇచ్చారు. సో వాట్ వీ హ్యావ్ టు ఫైండ్, finally what to find Q. Now use the formula. Q is equals to MS delta T. Okay, but given heat capacity in moles, given molar heat capacity, so you here in place of mass you will take moles. Okay na, given molar heat capacity, so number of moles use చేస్తాం అనమాట. సో Q is equals to small m by capital M into S into delta T. ఓకేనా, స్మాల్ m ఎంత ఇచ్చారు, గివెన్ ఈజ్ 60 by 27. మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ అల్యూమినియం ఇస్ 27 ఇంటూ ఎస్ వాల్యూ మనకు వచ్చేసి 24 ఇచ్చారు. డెల్టా టీ ఎంత, 55 - 35. ఓకేనా, అంటే 20 వస్తుంది. 55 - 35 20 వస్తుంది. సో ఈ వాల్యూని మనం సింప్లిఫై చేసుకోవాలన్నమాట. ఓకే, క్వశ్చన్ రబ్ చేస్తున్నాను, చెక్ చేసుకోండి. సో ఈ వాల్యూ మనం సింప్లిఫై చేసుకుంటే 60 by 27 into 24 into 20. 55 - 35 వచ్చేసి 20 అనమాట. ఓకేనా. సో ఇప్పుడు వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకుంటే 3 టేబుల్ 3 9s 3 8s, మళ్ళీ 3 టేబుల్లో మనం క్యాన్సిల్ చేయొచ్చు. 3 3s 3 20s. ఓకే, సో ఈ వాల్యూని సింప్లిఫై చేసుకోవాలన్నమాట. 20 into 20, 2 2s 4, 4 8s 32. సో 320 by 3. ఓకేనా, 400, 3200 by 3.
ఓకే, సో 3300/3 చేసుకుంటే మనకి ఈ వాల్యూ ఎంతో ఒకసారి చెక్ చేసుకోండి. 3200, 3 10s are 30, 3 6s are 18, మళ్ళీ 3 6s are 18, పాయింట్ పెట్టుకుంటే మళ్ళీ 6 are, సో 1066.6 జూల్స్. ఓకేనా, హీట్ ఎంత వచ్చింది మనకి? 1066.6, మళ్ళీ పాయింట్ తర్వాత కూడా 66 వేసుకోవచ్చు మీరు. ఇది జౌల్స్లో, కానీ వాడు కిలో జౌల్స్లో అడిగాడు కాబట్టి ఇన్ కిలో జౌల్స్ Q ఈజ్ ఈక్వల్ టు 1.066 కిలో జౌల్స్. ఓకేనా, వాడు ఆన్సర్ కిలో జౌల్స్లో అడిగాడు కాబట్టి 1.066 కిలో జౌల్స్. ఓకే, సో ప్లీజ్ చెక్ ది ఆన్సర్ అండ్ నోట్ ఇట్ డౌన్. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. క్యాల్కులేట్ ద ప్రెషర్ వాల్యూమ్ వర్క్ డన్ బై ద సిస్టమ్ వెన్ ద గ్యాస్ ఎక్స్పాండ్స్ ఫ్రమ్ 1 liter to 2 liter against a constant external pressure of 5 atmospheres. ఓకే, సో కాన్స్టెంట్ ఎక్స్టర్నల్ ప్రెషర్, ఎప్పుడన్నా ఇలాంటి వర్డింగ్ కాన్స్టెంట్ ప్రెషర్ అన్న వర్డింగ్ మనకి కనిపిస్తే వీ హ్యావ్ టు యూజ్ ద జనరల్ ఫార్ములా పీవీ వర్క్, W ఈజ్ ఈక్వల్స్ టు P external ఇంటూ డెల్టా V. ఇక్కడ కూడా క్యాల్కులేట్ ద ప్రెషర్ వాల్యూమ్ వర్క్ డన్ బై ద సిస్టమ్ అంటే వర్క్ ఈజ్ డన్ బై ద గ్యాస్. వర్క్ ఈజ్ డన్ బై ద గ్యాస్ అంటే ఎక్స్పాన్షన్ వర్క్, ఎక్స్పాన్షన్ వర్క్ అంటే నెగిటివ్. ఓకే, సో అవన్నీ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఆన్సర్ వచ్చేసి మనకి యూజ్ చేయాల్సిన ఫార్ములా ఏంటి? W ఈజ్ ఈక్వల్ టు -P external ఇంటూ డెల్టా V. ఓకే, వాట్ ఈస్ గివెన్ టు యూ? గివెన్ P external is given how much? 5 atmospheres, 5 atm. ఓకేనా, అండ్ డెల్టా V అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్, చేంజ్ ఇన్ వాల్యూమ్, V2 మైనస్ V1. అది మనం ఎంత తీసుకోవాలి? 2 liters మైనస్ 1 liter. సో 2 మైనస్ 1 1. సో డెల్టా V వచ్చేసి 1. ఓకేనా, 2 మైనస్ 1 1. సో W ఈజ్ ఈక్వల్స్ టు -5 ఇంటూ 1. సో -5 liters atmospheres. ఓకే, liters atmospheres. సో మనకి తెలిసిందే, we know 1 liter atmosphere is how much? In joules. He is asking answer in joules and calories. So 1 liter atmosphere is equal to 101.325 joules. ఓకేనా, సో ఇప్పుడు 5 liters atmospheres is equal to how much? 5 into 101 point. ఇక్కడ మైనస్ సైన్ అనేది వర్క్ ఈస్ డన్ బై ద గ్యాస్ కాబట్టి మైనస్ సైన్ అలాగే ఉంచుతాం. వి డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు డూ విత్ దట్ మైనస్ సైన్. ఓకే, సో -5 into 101.325 జూల్స్. సో ఇప్పుడు 5తో మల్టిప్లై చేసుకుంటే మనకి 506.625 జూల్స్ అనేది వస్తుంది. అలాగే క్యాలరీస్లో కూడా ఫైండ్ చేయాలి. సో క్యాలరీస్లో చూడండి, 1 liter అట్మాస్ఫియర్ ఈజ్ ఈక్వల్స్ టు 24.206 క్యాలరీస్. అలాగే 5 liters అట్మాస్ఫియర్స్ ఎంత? సో 5 into 24.206 క్యాలరీస్. అది మల్టిప్లై చేసుకుంటే మీకు అరౌండ్ 121.030. ఓకే, 121.030 క్యాలరీస్ అనేది ఆన్సర్ వస్తుంది అనమాట. సో కాన్స్టెంట్ ప్రెషర్ P external ఎప్పుడైతే కాన్స్టెంట్ అని ఇచ్చారో యూ కెన్ యూస్ ద ఫార్ములా W ఈజ్ ఈక్వల్స్ టు -P external ఇంటూ డెల్టా V. మైనస్ సైన్ ఈజ్ ఫర్ ఎక్స్పాన్షన్ వర్క్. ఓకేనా, అంటే వర్క్ ఈజ్ డన్ బై ద గ్యాస్ ఆర్ వర్క్ ఈజ్ డన్ బై ద సిస్టమ్ అని మీనింగ్ అనమాట. సో ప్లీజ్ నోట్ డౌన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 5 moles of a gas at 27 degrees centigrade expands isothermally and reversibly from a volume of 6 liters to 60 liters. Find the work done in kilojoules. సో ఇక్కడ మనం ఏ ఫార్ములా యూజ్ చేయాల్సి ఉంటుంది అదొకసారి చెక్ చేయండి. నెంబర్ ఆఫ్ మోల్స్ ఇచ్చారు 5 అని, టెంపరేచర్ వచ్చేసి 27 degrees centigrade ఇచ్చాడు.
ఎక్స్పాండ్స్ ఐసోథర్మల్లీ అండ్ రివర్సిబుల్లీ. సో ఇక్కడే మనకి ఫార్ములా అనేది ఐడెంటిఫై అయిపోవాలన్నమాట, ఐసోథర్మల్లీ అండ్ రివర్సిబుల్లీ. సో ఇలా ఎప్పుడైతే వర్డింగ్ ఇచ్చారో అప్పుడు మనం ఏ ఫార్ములా వాడాలి? ఓకే, టు ఫైండ్ ద వర్క్ డన్ వాట్ ఫార్ములా యూ హ్యావ్ టు యూజ్? ఓకే, సో -2.303 ఇంటూ ఎన్ఆర్టీ ఇంటూ లాగ్ V2/V1. చూడండి, ఐసోథర్మల్ అండ్ రివర్సిబుల్ ఎక్స్పాన్షన్ కాబట్టి ఫార్ములా ఏంటి వస్తుంది చూడండి. ఇంకొకలా కూడా వర్డింగ్ ఇవ్వచ్చు. ఐసోథర్మల్ రివర్సిబుల్ అన్నప్పుడు ఈ ఫార్ములా వాడతాం, -2.303 ఇంటూ ఎన్ఆర్టీ ఇంటూ లాగ్ V2/V1. అలాగే మ్యాక్సిమం వర్క్ డన్ బై ద సిస్టమ్ అలా అడిగినా కూడా రివర్సిబుల్ వర్కే మ్యాక్సిమం వర్క్. ఓకేనా, ఇర్రివర్సిబుల్ ప్రాసెస్లో మ్యాక్సిమం వర్క్ అనేది జరగదు, రివర్సిబుల్ ప్రాసెస్లో మాత్రమే మ్యాక్సిమం వర్క్ అనేది జరుగుతుంది. సపోజ్ మీకు ఐసోథర్మల్లీ రివర్సిబుల్లీ ఈ వర్డింగ్ ఇవ్వకుండా ఫైండ్ ద మ్యాక్సిమం వర్క్ డన్ బై ద గ్యాస్ ఇట్లా ఇచ్చారనుకోండి, అప్పుడు మీరు ఆటోమేటిక్గా ఐసోథర్మల్ రివర్సిబుల్ ప్రాసెస్కి యూజ్ చేసే ఫార్ములావే దీనికి కూడా యూజ్ చేయాలన్నమాట. ఓకే, సో ఐసోథర్మల్ అండ్ reversible expansion for that work done is equal to given by the formula 2.303 into nRT into log V2/V1. సో ఇక్కడ మనకి ఈ ఫార్ములాలో యూజ్ చేయాల్సిన టర్మ్స్ అన్నీ క్వశ్చన్లో ఉన్నాయా లేదా చూసుకుందాం. ఓకే, సో వాట్ ఈస్ గివెన్ ఇన్ ద క్వశ్చన్? గివెన్ n ఈజ్ ఈక్వల్స్ టు 5 moles. ఓకేనా, T ఈజ్ 27 degrees centigrade అంటే 27 + 273 దట్ ఈజ్ ఈక్వల్ టు 300 Kelvin. ఓకేనా, 300 Kelvin. ఆర్ వాల్యూ మనకి ఇక్కడ V2/V1 వచ్చేసి 60 and 6. ఓకేనా, సో V2 ఈజ్ ఈక్వల్ టు 60, V1 ఈజ్ ఈక్వల్ టు 6 liters. సో వాల్యూమ్ లీటర్స్లో ఉంది, ఇక్కడ టెంపరేచర్ ఏమో కెల్విన్లో ఉంది, నెంబర్ ఆఫ్ మోల్స్ ఉన్నాయి కాబట్టి మనం ఆర్ వాల్యూ 0.0821 తీసుకుందాం. ఓకేనా, లీటర్స్ అట్మాస్ఫియర్స్ పర్ మోల్ కెల్విన్. ఓకేనా, ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి హీఈస్ ఆస్కింగ్ ఆన్సర్ ఇన్ జోల్స్. ఓకే, అది కూడా చెక్ చేసుకోండి. ఫైండ్ ద వర్క్ డన్ ఇన్ కిలో జోల్స్. ఓకే, సో జోల్స్లో మనం ఆర్ వాల్యూ ఎంత తీసుకుంటాం? 8.314 తీసుకుంటాం. ఓకేనా, we know R value in joules. We know that R is equals to 8.341 joules. So substitute all the known values in the given formula. So W is equals to -2.303 into 5 into 8.314 into log 60/6. NRT వేయలేదు నేను ఇంకా. టీ ఎంత? టెంపరేచర్ ఈస్ 300 Kelvin -2.303 NR. టీ వాల్యూ ఎంత ఇచ్చారు మనకి? 300 Kelvin. ఓకేనా, ఇంటూ లాగ్ V2/V1 అంటే 60/6. సో ఈ వాల్యూ అంతా మనం సింప్లిఫై చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, సో 60/6 వచ్చేసి 10 ఉంటుంది. లాగ్ 10 to the base 10 ఈజ్ 1 ఓన్లీ. సో ఇప్పుడు ఈ వాల్యూ ఒక్కటి మనం మల్టిప్లై చేసుకుంటే సరిపోతుంది. సో 2.303 ఇంటూ 5 ఇంటూ 8.314 ఇంటూ 300. ఓకే, సో ఈ వాల్యూని సింప్లిఫై చేసుకుంటే మనకి ఆన్సర్ అనేది జౌల్స్లో వస్తుంది. ఓకే, 1 joule ఈజ్ ఈక్వల్స్ టు 1000, 1 joule ఈజ్ ఈక్వల్స్ టు 1/1000 kilojoules కదా. 1 kilojoule ఈజ్ ఈక్వల్స్ టు 1000 joules. హీ ఈజ్ ఆస్కింగ్ ఆన్సర్ ఇన్ kilojoules అంటే బై 1000 కూడా మనం చేసుకోవాలన్నమాట. ఓకేనా, బై 1000 చేసుకున్నప్పుడు ఇక్కడ 0 క్యాన్సిల్ అవుతాయి. ఓకే, సో ఈ వాల్యూ అంతటి మీరు సింప్లిఫై చేసుకుని చెక్ చేసుకుంటే మీకు ఆన్సర్ అనేది వస్తుందన్నమాట. సో ఆన్సర్ ఈజ్ అరౌండ్ 28.72. ఓకే, 28.72 kilojoules. సో దిస్ ఇస్ ద ఆన్సర్. సో ఎప్పుడైతే కూడా ఐసోథర్మల్ రివర్సబుల్ ఎక్స్పాన్షన్ వర్క్
అన్నా కూడా మ్యాక్సిమం వర్క్ డన్ బై ద సిస్టమ్ ఇలా అన్నా కూడా మనం ఈ ఫార్ములావే యూజ్ చేయాలి. వాట్ ఈస్ ద ఫార్ములా? -2.303 nRT log V2 by V1. Okay, so please noting down all these kind of sums. Keep practicing the sums. For more sums you can visit my channel Lalita Ma'am Chemistry. Okay, so if you want to have IIT sums and all, you can subscribe to my channel and you can keep a comment in the comment section that we want so and so sums, so and so concept we want, so that I will upload the videos for you in my channel Lalita Ma'am Chemistry. So okay, until then, thank you for watching. Keep studying. Happy learning. Bye.